ఓం కొండదేవత సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గ కొండదేవత కుర్రో కుర్రు అంబ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఓం శక్తి. ప్రజలందరికీ నమస్కారము. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మహరి అరాయమాత్మ సర్వగౌతిగామి దశ దశ దత్తాత్ర నమిసంతిని సిద్ధి కురు 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 స్వహ. జాయ అమ్మవారు అనుకుని. ఓం నమ శివాయ. మీనరాశి ఫలితాలు. అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. పూర్వాభద్రా నక్షత్రము, ఉత్తరాభద్రా నక్షత్రము, రేవతి నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయములో 11, ఖర్చులో 5, అవమానములో 2, రాజపూజితలో 4. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఆలోచన విధానము, అదృష్ట గడియలు రాబోతున్నాయి. మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి అన్ని శుభాలే ఉండయని అశ్రద్ధగా మనం పాటిస్తే పనులు జరగవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. అన్ని కావాలంటే మనకు దక్కవు. మరి అన్ని కావాలంటే మనకు ఎలా దక్కుతాయి? కొన్ని కావాలంటే కొన్ని వదిలేస్తేనే మనకు కొన్ని ముందు మూవ్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో పూజలు చేయించుకొని ఎంతో బాధపడుతూ, ఎంతో కష్టాలు పడుతూ, ఎంతో బాధపడుతున్నారా? కాబట్టి మీలో ఉండాల్సిన స్థితిగతుల్ని మీరు గ్రహించాలి. మీలో ఉండాల్సిన కర్మ దోషాలని మీరు దాన్ని పట్టుకొని ఆ దోషాలకి మనం శాంతం చేయించుకుంటేనే మీకు తప్పకుండా ఒక మంచి దారి దొరుకుతుంది. మీరు భగవంతుడిచ్చిన దారి మంచి దారిని కాకోకుండా పక్కదారిలో పోయిన దాని వల్ల మీకు అన్ని జయాలు కాకోకుండా కొంచెం బాధపడుతున్నారు. కాబట్టి మీకు జయాలు కావాలి, మీకు అనుకున్న రూట్లో పోవాలి, మీకు మంచి రూట్లో పోవాలి, చెడు రూట్లో పోకోకుండా మంచి రూట్లోనే పోవాలనుకుంటే మీ పేరు బలాల్లో మీ మీద ఉండాల్సిన స్థితిగతుల్లో గ్రహస్థితులను చూడాలి. అది జాతక చక్రం వేసి చూడాలి. కాబట్టి మీరు మీ పేరు, మీ వయసు, మీ గోత్రము, మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపించిన వెడల మీ జాతక చక్రం వేసేసి దానికి మేము చూసి ఏ సమస్య ఎలా ఉంది, ఏ సమస్య వల్ల మీకు ఎందుకు మీరు బాధపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఇబ్బంది అవుతున్నారు అనేది మీకు చాలా వరకు తెలియని సమస్యల్లో చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ మెయిన్ కారణం ఏమిటంటే ఆ సమస్యల మొత్తానికి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఏ సమస్యలో నుంచి ఏ సమస్యకి పోతే బాగుంటుంది, మీరు పొద్దున సాయంకాలం మధ్యాహ్న టయాలలో ఏ టయాల నుంచి ఏ టైంలో రావు కేతు గండాలలో యమగండాల టయాలలో కానీ రావు కేతువుల టయాలలో కానీ గుళిక కాలంలో కానీ గణిత చక్రంలో కానీ ఇలాంటి టయాలలో కొన్ని టయాలు ఉంటాయి. అలాగా అమృత టయాలు, గ్రహ టయాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆ అమృత టయాలలో, గ్రహ టయాలలో ఏ టైంలో ఏ నిమిషానికి ఏది చేస్తే బాగుంటుందా అనేది మీరు తెలుసుకొని మీరు ముందుకు పోతేనే తప్పకుండా మీ జాతకంలో పెద్దగా అభివృద్ధిగా పొందగలుగుతారు. మీరు వ్యాపార విశేషాలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ ఎంతో వరకు బాధపడుతూ ఉన్నారంటే మీకు వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యల్లో నుంచి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన కార్యక్రమం మెయిన్ ఒకటే. మీ ప్రయత్నాన్ని, మీ ప్లానింగ్ని ఎదుటివాడి ముంగల పబ్లిసిటీ చేయకూడదు. ఫలానా పనికి పోతున్నానని ముందే మీరు మూవ్ చేసి చెప్పేసి వెళ్ళారనుకోండి, ఆ పని బ్రేక్ అయిపోతుంది. ఒక స్త్రీ విశేషమైనా కూడా అంతే, వ్యాపార విశేషమైనా అంతే, కుటుంబ సమస్యలు విశేషమైనా అంతే. ఇలాంటి విషయాలలో మీరు అతి జాగ్రత్తలు, అతి విధానాలు మీరు పాటించాలి. దాన్ని పాటించిన వెడల మీకు మంచి భవిష్యత్తు అనేది ఎదురవుతుంది. కాబట్టి ఈ నెలలో 12వ తారీఖు నుంచి మీకు అన్ని శుభ గడియలు రాబోతున్నాయి. ఈ 12వ తారీఖు నుంచి మీరు చేయాల్సిన కార్యక్రమాలు, చేసే పూజలు, చేసే పనులు మీరు అతి జాగ్రత్తగా, అతి నిదానంగా ఆలోచించి చేస్తే
మీకు మంచి భవిష్యత్తు ఎదురవుతుంది. మంచి మంచి పనులను పూర్తి చేయగలుగుతారు. కాబట్టి మీరు దేంట్లో పట్టుకున్నా మీకు బ్రేక్ అయిపోతుంది కాబట్టి, అలాగ మీకు బ్రేకు కాకోకుండా మీ ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీరు ఏ సమస్యల్లోంచి బాధపడుతున్నారో ఆ సమస్య గురించి మేము అన్ని స్థితిగతులను చూసి మేము చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కువగా చేయాల్సిన పూజ కార్యక్రమం మెయిన్‌గా చేయాల్సింది అయ్యప్ప స్వామి పారార్థన చేయాలి. మరి అయ్యప్ప స్వామి పారార్థన అంటే అది అందరూ చేసేది కాదు. అది నిష్టగా, నియమంగా చేయాల్సిన పూజలు. కాబట్టి కొంతమంది తెలియక చేస్తుంటారు. కాబట్టి ఆ పూజ చేయాలనుకుంటే చాలా జాగ్రత్త తీసుకొని ఆ అయ్యప్ప పారార్థన చేసుకునేటికైతే మీకు ఆ అయ్యప్ప ఆశీర్వాదం కలిగి, మనశ్శాంతి కలిగి, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండి, మనశ్శాంతి కలిగి మీకు జయప్రదం అవుతుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మీకు ఏ సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ ఉండేట్టుగైతే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మీరు ఫోన్ చేసి మీ పేరు, మీ వయసు, మీ డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపించండి. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ లేని వెడల మీ పేరు బలం అంటే మీ పేరు, మీ వయసు, మీ గోత్రం ఈ 3 కంపల్సరీ మాకు పంపించాలి. పంపించిన వెడల ఈ మూడిటిని చూసి మీకు జన్మదశ ఎలా ఉంది, నామదశ ఎలా ఉంది, ఈ 2 దిశలు ఎలాగుండాయా అనేది చూసి, ఈ 2 దిశలను చూసి మీకు జాతక చక్రం వేసి మీకు అన్ని విషయాలు పరిశీలించేసి మేము చెప్పగలుగుతాము. కాబట్టి అందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.